హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. అందరూ ఎలా ఉన్నారండి? మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాం. ఏంటి వీడియో రెసిపీ అంటారు కదా, ఏంటి కార్లు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? కార్స్ ఆర్ రెడీ టు గో ఇన్ టు అవర్ మౌత్ అండి. అవేంటో కాదండి, చాక్లెట్ కార్స్ అండి, చాక్లెట్స్తో చేసినవి. సో మీకు ఈరోజు అవే చూపిద్దామని చెప్పి వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. మీరు కూడా ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేసేద్దాం, చూసేయండి. ఫస్ట్ అయితే ఈ మిల్క్ కాంపౌండ్ అని మనకి చాక్లెట్స్ షాప్స్లో దొరుకుతుందండి. అక్కడ తీసుకున్నాం. మేమైతే హైదరాబాద్లో తీసుకున్నాం. అలాగే ఈ మౌల్స్ కూడా అక్కడే తీసుకున్నామండి. బాబు కార్స్ కావాలన్నాడని చెప్పి కార్ మౌల్స్, అలాగే లాలీపాప్స్ కోసం అని చెప్పి ఈ మౌల్స్, పారాషూట్ మౌల్స్ తీసుకున్నామండి. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్స్ ఉంటాయి, చాలా చాలా షేప్స్లో ఉంటాయండి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. ఒకసారి తీసుకుంటే మీకు చాలా టైమ్స్ యూస్ చేసుకోవచ్చు మౌల్స్ అయితే. సో ఫస్ట్ అయితే ముందు మనం చాక్లెట్ని, ఈ చాక్లెట్ ఏంటంటే మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే డీప్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఐ మీన్ దాని మీద డేట్ ఉంటుందండి, ఎక్స్పైరీ డేట్. సో దాన్ని బట్టి చూసుకోండి. అండ్ మీరు ఈ ప్రాసెస్ చేసుకోవాలి, చాక్లెట్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక 1 or 2 hours ముందు చాక్లెట్ తీసుకుని బయట పెట్టేసుకోండి. అప్పుడు కూల్ డౌన్ అయ్యి ఈజీగా మనకి మెల్ట్ అవుతుందండి. అండ్ చాప్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా పీసెస్ అవుతాయి. సో ఫస్ట్ మేమైతే 1 or 2 hours ముందు పెట్టేసుకున్నాం. లేదు మీకు అప్పటికప్పుడు చేసుకోవాలి అనుకుంటే మాత్రం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి, అప్పుడు ఈజీగా మెల్ట్ అవుద్ది. అదే ఇలా ముందే తీసేసుకుంటే కొంచెం పెద్ద పీసెస్ కింద కట్ చేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే ఆల్రెడీ కూల్ డౌన్ అయిపోద్ది కాబట్టి ఈజీగానే మెల్ట్ అవుతుంది. సో వీటిని చాక్లెట్స్ని నేనైతే 2 blocks తీసుకున్నానండి. మొత్తం 4 blocks కింద వస్తుంది దాంట్లో. నేనైతే 2 తీసుకుని పీసెస్ కింద కట్ చేసుకుంటున్నానండి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోస్ నచ్చితే లైక్ కూడా చేయండి. అప్పుడు ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అండ్ మాకు మోటివేషన్ కింద ఉంటుందండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా క్లిక్ చేస్తే ఏ రెసిపీని మిస్ అవ్వకుండా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో రెసిపీస్ కూడా చూసేయచ్చు. సో ఇప్పుడు చూసారుగా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని అయితే ఒక చిన్న బౌల్లోకి వేసుకోండి. ఐ మీన్ మైక్రోవేవ్లో మెల్ట్ చేస్తాం కాబట్టి మైక్రోవేవ్ సేఫ్ బౌల్ అయితే తీసుకున్నానండి. ఇది చూసారా, లోటస్ బిస్కాఫ్ ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మాకు ఆ మౌల్స్ అయి కొన్న చోటే, చాక్లెట్స్ కొన్న చోట ఇది కూడా కనిపించింది. బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుని తిన్నా బాగుంటుంది. అలాగే ఇలా చాక్లెట్స్లో కూడా యూజ్ చేయొచ్చేమో అని చెప్పి తీసుకొచ్చాము. దీన్ని యూజ్ చేసాము. హిట్ అయిందా ఫట్ అయిందా అని తెలియాలి అనుకుంటే లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. సో ఇప్పుడు మనం మధ్యలో వేసుకోవడానికి ఈజీగా అవ్వడానికి కోసం జిప్లాక్ కవర్లో ఆ స్ప్రెడ్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని కింద హోల్ పెట్టుకుని చేసుకోవచ్చు అనే ఐడియాతో అయితే అలా జిప్లాక్ కవర్లోకి వేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఆ చాక్లెట్స్ కూడా మెల్ట్ అవ్వడం కోసం ఓవెన్లో అయితే పెట్టేసుకున్నామండి. 50 seconds అయితే సరిపోతుంది. నేను 1 minute పెట్టుకున్నాను కానీ 50 secondsలోనే అయిపోయింది. సో 50 seconds అయితే సరిపోతుందండి. త్వరగానే మీకు అయిపోతుంది మెల్ట్. సో ఇదిగో చూసారా, ఈ లోపు అది మెల్ట్ అయ్యేలోపు పారాషూట్స్కి జెమ్స్ కావాలి అన్నాడు మా అక్కల బాబు. సో వాడితోనే పెట్టేస్తున్నాము. వాడికి కొంచెం టైం పాస్ అవుతుంది, అలాగే యాక్టివిటీ కింద ఉంటుంది. అండ్ వాడు ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాడు కదా, వాడే చాక్లెట్స్ చేసుకున్నాను అని. సో వాడైతే జెమ్స్ పెట్టుకుంటున్నాడండి మొత్తం అన్నిటిలోని. జెమ్స్ అంటే పిల్లలకి ఇష్టం కదా, సో నాకు జెమ్స్తో కావాలి అన్నాడు. సో సరే ట్రై చేద్దాం, సరే పెట్టుకో నువ్వే అని చెప్పి వాడికి చెప్పామండి. ఇలా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మౌల్స్ దొరుకుతాయండి షాప్లో. మీరు ఏది కావాలితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బర్త్డేస్కి ఎక్కువ థీమ్ టైప్ చేస్తున్నాం కదా, థీమ్స్కి తగ్గట్టు మీరు మౌల్స్ తీసుకుని చాక్లెట్స్ అయితే రెడీ చేసుకుని మీరు బర్త్డేస్కి రిటర్న్ గిఫ్ట్స్లో అక్కడ డెకరేషన్స్లో యూజ్ చేయొచ్చు. అప్పుడు పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా వాటిని చూసి. అండ్ థీమ్కి కూడా సెట్ అయ్యి చాలా అట్రాక్టివ్గా కూడా కనిపిస్తాయి. సో ఫస్ట్ అయితే జెమ్స్ పెట్టుకున్నాక ఇలా స్ట్రాస్ కింద, అవి స్ట్రాస్ కాదండి కొంచెం క్లోజే, అలా లాలీపాప్స్ అని చెప్పి దొరుకుతాయి. మేమైతే లాలీపాప్స్కి యూజ్ చేయొచ్చు, ఇలా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పి పాప్స్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఎక్కువ బర్త్డేస్కి. సో అలా అయినా యూజ్ అవుతుందని చెప్పి తెచ్చుకున్నాం. సో వాటిని కూడా అలా పెట్టేసుకున్నాము. మనకి చాక్లెట్ అయితే కరిగిపోయిందండి. ఇదిగో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఆ టెక్స్చర్లో వచ్చేటట్టు కొంచెం ఫ్లోయీ టెక్స్చర్లో ఉండాలండి, థిక్గా ఉండకూడదు, ఎందుకంటే మనకు గమ్మిన థిక్ అయిపోతుంది. సో వాటిని అలా వేసుకుని మొత్తం మనం మౌల్స్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని ఒకసారి లిడ్ని, ఐ మీన్ మౌల్డ్ని ట్యాప్ చేస్తే మీకు సమానంగా స్ప్రెడ్ అవుతుంది. మీరు కూడా ఇలా చెయ్యాలి అనుకుంటే మాత్రం మీ పిల్లలతో చేయించండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మళ్ళీ మనం మిల్క్ కాంపౌండ్ చాక్లెట్ తీసుకున్నాం కదండి, వీటిలో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి.
వైట్ చాక్లెట్ ఉంటుంది, ఇలా నార్మల్ చాక్లెట్ ఉంటుంది, అలాగే డార్క్ చాక్లెట్ కూడా ఉంది. మీకు ఏది కావాలంటే అది ప్రిఫర్ చేయొచ్చు. డార్క్ చాక్లెట్ హెల్త్కి మంచిది అంటారు కదా, సో షుగర్ క్రేవింగ్స్ ఉన్నవాళ్ళు అది తీసుకుని ఇలా షేప్స్లో చేసుకుని ఒక్కొక్కటి తినొచ్చు డైలీ లంచ్ అయ్యాక. అలాగా చూసారుగా టెక్స్చర్ అయితే ఇలా మళ్ళీ మీకు చూపిస్తున్నాను క్లియర్గా. ఆల్రెడీ లాలీపాప్స్ పారాషూట్ దాంట్లో వేసాం కాబట్టి ఇప్పుడు కార్ మౌల్డ్స్లో కూడా చాక్లెట్ని అయితే ఫిల్ చేసేద్దాము. అండ్ దీనికైతే డైరెక్ట్ చాక్లెట్ మొత్తం వేసేసాం కొన్నిటికి. అండ్ అలాగే కొన్నిటికి అయితే ఇందాక మీకు చూపించాం కదా లోటస్ బిస్కాఫ్ స్ప్రెడ్ తెచ్చుకున్నాము అని చెప్పి, అది కూడా ఫిల్ చేసాము. అది ఎలా ఫిల్ చేసామో కూడా చూపిస్తాను, చూసేయండి. చాక్లెట్స్తో ఫిల్ చేశాక ఒకసారి ట్యాప్ చేయండి, అప్పుడు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. చూసారుగా ట్యాప్ చేసుకుంటూ ఉంటే ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది. సో ఇప్పుడు మనం లోటస్ బిస్కాఫ్ది ఒక కవర్లో వేసుకున్నాం కదండి, జిప్లాక్ కవరు, దానికి ఎడ్జ్లో చిన్న హోల్ కింద పెట్టుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నా ఐడియా ఏంటంటే, మా ఐడియా హాఫ్ అది వేసుకుని హాఫ్ చాక్లెట్ వేసుకుందాము అని చెప్పి, కానీ ఇదైతే ఐడియా ఫ్లాప్ అయిందండి. ఎందుకంటే అది మీకు స్ప్రెడ్ అనేది థిక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అండ్ చాక్లెట్ ఈజీగా థిక్ అయిపోతుంది. సో మీకు దాని నుంచి మౌల్ నుంచి రావడానికి టైం పట్టింది. అప్పుడు మాకు ఏమర్థమైందంటే, ఫస్ట్ ఒక లేయర్ చాక్లెట్ వేసేసి దాని మధ్యలో ఆ స్ప్రెడ్ అనేది మనం వేసి మళ్ళీ పైన మళ్ళీ చాక్లెట్తో టాప్ చేస్తే అది మధ్యలో ఉంటుంది కాబట్టి మీకు బాగుంటుంది అండ్ మనకి మౌల్ నుంచి కూడా ఈజీగా వస్తుందని మాకు అర్థమైందండి. సో మీరు చేసినప్పుడు మాత్రం మధ్యలో వేసుకోండి. ఇప్పుడు బిస్కెట్స్ అయినా అంతే, ఒక లేయర్లో చాక్లెట్ వేసి మధ్యలో బిస్కెట్స్ వేసి అండ్ మళ్ళీ పైన చాక్లెట్తో టాప్ చేయాలి, కవర్ చేసేయాలి. అండ్ అలాగే మనకి బటర్ స్కాచ్ చంక్స్ అని దొరుకుతాయి, చిన్న చిన్నవి మనకి బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్లో ఉంటాయి కదా అలాంటివి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చాక్లెట్స్లో వేసుకుంటే. మేమైతే తెచ్చుకోలేదు, అది ఈసారి ట్రై చేద్దామని ఇది ట్రై చేసాము. చూసారుగా ఇలా డిఫరెంట్ వెరైటీస్లో వేసాము. అండ్ ఇదైతే చాక్లెట్ స్ప్రెడ్ మేము వేసినవి అయితే ఫ్లాప్ అయినాయి, ఒకదానికి మాత్రం మధ్యలో వేసాము, అదైతే బాగా వచ్చింది. సో మీరైతే ఆ మిస్టేక్ చేయకుండా మధ్యలో అయితే వేసుకుని ట్రై చేయండి, బాగా వస్తాయి. సో ఫస్ట్ ఇవన్నీ ఫిల్ చేసేసుకున్నాం. అండ్ మా బుడ్డోడు ఏమన్నాడంటే, నాకు స్ప్రింకిల్స్తో కావాలి, స్ప్రింకిల్స్ కావాలి అన్నాడు. సో ఈ పిల్లలు ఉన్నారే, ఏదైనా పట్టుకుంటే వదలరు కదా, సో ఆ స్ప్రింకిల్స్ కూడా వాడినే వేసుకోమన్నాము. అవి కూడా మధ్యలోనే వేసుకోండి. వాడైతే ముందు కంగారు పడిపోయి ఫస్ట్ వేస్తాడు, సో మేము ఇంకా అలాగే ఉంచేసాము. అది బాగానే ఉంది, టేస్ట్ అనేది మీకు డిఫరెన్స్ ఏం లేదు. సో కొంచెం అక్కడ చాక్లెట్ పట్టక మీకు పైకి కనిపిస్తున్నాయి స్ప్రింకిల్స్. సో మీరు కూడా మధ్యలో వేసుకోండి స్ప్రింకిల్స్ కూడా, లేదు మాకు అలా కనిపిస్తే బాగుంటాయి అంటే ఇలా కూడా ట్రై చేయొచ్చు. సో స్ప్రింకిల్స్ వేసి దాన్ని కూడా చాక్లెట్తో టాప్ చేస్తాము. మీకు ఓవెన్లో పెట్టుకున్నప్పుడు 50 సెకండ్స్ ఉంచాలి అని చెప్పాను కదండి, 40 to 50 సెకండ్స్ అయితే సరిపోతుంది. అండ్ మధ్యలో మీరు ఒకసారి ఓపెన్ చేసుకుని చూసుకోండి మెల్ట్ అయిందా లేదా అని. మీకు ఇందాక కన్సిస్టెన్సీ చూపించాను కదా, అలా వచ్చేదాకా చేసుకోండి. ఎందుకంటే అది మీకు చాక్లెట్ అనేది కూల్గా ఉందా లేదా అన్న దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, టెంపరేచర్ ఎంతసేపు పెట్టుకోవాలి అన్నది. సో దాన్ని బట్టి చూసుకోండి. ఈ లాలీపాప్ చాక్లెట్స్ టైప్ కూడా కొన్ని ఉంటే దాన్ని కూడా మనం లోటస్ బిస్కాఫ్ అండ్ చాక్లెట్తో అయితే ఫిల్ చేసేసాము. అండ్ లాలీపాప్స్ స్టిక్ ఉంది కదండి, అది కూడా కొంచెం కవర్ అయ్యేటట్టు మీరు చాక్లెట్ అయితే వేసుకోండి, లేకపోతే స్టిక్ అనేది ఫిట్ అయ్యి ఉండదు. సో మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను, అలా మొత్తం ఫిల్ చేసుకోండి, కొంచెం ఎక్స్ట్రా కూడా ఫిల్ చేసుకోండి, అప్పుడు స్టిక్ అయి ఉంటుంది కాబట్టి. ట్యాప్ చేయడం అయితే మర్చిపోకండి, లేకపోతే ఈవెన్గా ఉండదు, అన్ఈవెన్గా స్ప్రెడ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిల్ని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి కొంచెం సేపు. ఎంతసేపు అంటే ఒక 1 hour to 2 hours పెట్టుకుంటే మీకు చాక్లెట్స్ అయితే రెడీ అయిపోతాయండి. సో 1 to 2 hours అయితే డీప్లో పెట్టేసుకోండి. అండ్ మాకైతే 1 to 2 hours అయిపోయినాయి. చూసారుగా చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని డిమౌల్డ్ చేద్దాం, ఎలా వచ్చినాయో చూసేయండి మీరు కూడా. అండ్ చెప్పానుగా ఆల్రెడీ లోటస్ బిస్కాఫ్ అయితే మనకి టైం పట్టి అవి అయితే రాలేదు, ఆల్రెడీ ముందే చెప్పినట్టు. నార్మల్ అయితే బాగా వచ్చేసినాయండి. వీటిని మీరు పిల్లలకి బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రం వ్రాప్ చేసి ఇవ్వండి. చాక్లెట్ వ్రాప్ కవర్స్ దొరుకుతాయండి, ఇవి మౌల్స్ అవి కొన్న చోటే. సో అవి తీసుకుని వాటిల్లో వ్రాప్ చేసి ఇవ్వండి, అప్పుడు మీకు హీట్కి మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇదిగోండి మనకి లాలీపాప్స్ టైప్ చేసుకున్నాం కదా, అవి కూడా పారాషూట్వి కూడా రెడీ అయిపోయాయి. సో వాటిని కూడా డిమౌల్డ్ చేసి ఎలా వచ్చినాయో చూద్దాం. వీటిల్లో కూడా జెమ్స్ వేసినవి అయితే చాలా బాగా వచ్చేసినాయండి, డిమౌల్డ్ అయితే బాగా అయిపోయినాయి. అలా యాజ్ యూజువల్ లోటస్ బిస్కాఫ్తో అయితే సరిగ్గా రాలేదు. సో చూసారా జెమ్స్ కనిపిస్తూ భలే ఉన్నాయి. పిల్లలైతే
చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. డిఫరెంట్ డిఫరెంట్ అనేసరికి వాళ్ళకి చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి కదా! మనకి బయట చాక్లెట్స్ నార్మల్ చాక్లెట్సే దొరుకుతాయి కదా! ఇవన్నీ సరికి బావుంటాయి. మీరు కూడా ఒకసారి మీ పిల్లలతో ఈ యాక్టివిటీని ఒక సండే వీకెండ్ పెట్టుకొని వాళ్ళతో కూడా చేయించండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ మీకు కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. సో, ఇప్పుడు వీటినైతే నేను ఒక బాక్స్‌లోకి తీసేసుకొని స్టోర్ చేసేసుకుంటున్నానండి ఫ్రిడ్జ్‌లో. మేము ఇంట్లోకే చేసుకుందాం అనుకున్నాం కాబట్టి చాక్లెట్ ర్యాప్స్ అయితే తెచ్చుకోలేదండి. సో, ఇలా ప్లాస్టిక్ జార్‌లో ఆర్ గ్లాస్ జార్‌లో దేంట్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఇంట్లోకైతే. చూసారా ఇలా రెడీ చేసుకున్నాం. మా బుడ్డోడైతే ఒక 4, 5 రోజుల్లోనే తినేసాడు. అండ్ లోటస్ బిస్కాఫ్ కొంచెం మిగిలింది కదా! మా సిస్టర్ అయితే వాళ్ళ బాబుకి ఇచ్చినప్పుడు ఇలా కొంచెం డెకరేట్ చేశారు లోటస్ బిస్కాఫ్‌తో. టేస్ట్ బావుంటుంది కదా అని చెప్పి. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.